హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మరిల్లు కథలు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీరు క్యూట్ యానిమేషన్ కథలు చూడండి మరియు ఈజీ డిఐవైస్ చూడండి, నేర్చుకోండి. గల్లీవర్ ఒక ధైర్యమైన నావికుడు. అతనికి సముద్రయానాలు చేయడం చాలా ఇష్టం. ఒకరోజు గల్లీవర్ ప్రయాణిస్తున్న నౌక సముద్రంలో పెద్ద తుఫానులో చిక్కుకుంది. పెద్ద పెద్ద అలలు నౌకను ఊగించాయి. బలమైన గాలులు వీచాయి. చివరికి నౌక మునిగిపోయింది. ఉదయం గల్లివర్ కళ్ళు తెరిచాడు. అతను కదలలేకపోయాడు. అతని చేతులు కాళ్ళు చిన్న చిన్న తాడులతో కట్టేసి ఉన్నాయి. మొదట లిల్లీపుట్లు గల్లివర్ని చూసి భయపడ్డారు. ఇతను చాలా పెద్దవాడు, మనకు ప్రమాదం కావచ్చు అని అనుకున్నారు. గల్లివర్ నెమ్మవిగా మాట్లాడాడు. తనకు హాని చెయ్యాలనే ఉద్దేశం లేదని చూపించాడు. అప్పుడు లిల్లీపుట్లకు ధైర్యం వచ్చింది. అప్పుడే అతను ఆశ్చర్యపోయాడు. చిన్న చిన్న మనుషులు అతని మీద నడుస్తున్నారు. వాళ్లంతా చాలా చిన్నగా ఉన్నారు. వాళ్లను లిల్లీపుట్లు అంటారు. వాళ్ళు గల్లివర్కు ఆహారం, నీరు తీసుకువచ్చారు. చిన్న చిన్న బుట్టల్లో ఆహారం పెట్టారు. గల్లివర్ వాళ్ల సహాయానికి కృతజ్ఞతలు చెప్పాడు. లిల్లీపుట్ రాజు గల్లివర్ను కలిశాడు. రాజు గల్లివర్ మంచి మనసు గలవాడని తెలుసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత శత్రుదేశం బ్లిఫుస్కు లిల్లీపుట్పై దాడి చెయ్యాలనుకుంది. లిల్లీపుట్లు చాలా భయపడ్డారు. అప్పుడు గల్లివర్ ముందుకొచ్చాడు. అతను సముద్రంలోకి వెళ్లి శత్రునౌకలను తాళ్లతో కట్టాడు. అన్ని నౌకలను లాగి లిల్లీపుట్ రాజ్యానికి తీసుకొచ్చాడు. లిల్లీపుట్ ప్రజలంతా ఆనందంతో కేకలు వేశారు. గల్లివర్ను హీరోగా గౌరవించారు. కాని కొంతమంది మంత్రులు గల్లివర్పై అసూయపడ్డారు. అతనిపై కుట్రలు చేశారు. ఇది తెలిసిన గల్లివర్ శాంతిగా రాజ్యం విడిచి వెళ్ళిపోయాడు. అతనొక పాడైన పడవను మరమ్మత్తు చేశాడు. సముద్రం మీద ప్రయాణం మొదలుపెట్టాడు. చివరికి గల్లివర్ తన స్వదేశానికి చేరుకున్నాడు. అతను తన అనుభవాలను అందరికీ చెప్పాడు. ఈ కథ మనకు ఒక విషయం నేర్పుతుంది. ఎవరెంత పెద్దవాళ్ళూ చిన్నవాళ్ళూ అయినా మంచి మనసే నిజమైన గొప్పతనం. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.